అమ్మ పెట్టదు అడుక్కుని తిననివ్వదు అన్నట్టుంది వైసీపీ పార్టీ వ్యవహార శైలి. 5 ఏళ్ల కాలంలో ఒక్క డిఎస్సి కూడా ప్రకటించలేదు. ఒక్క ఉపాధ్యాయ పోస్టు నియమించలేదు. కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించి 16,000కు పైగా ఉద్యోగ పోస్టులు భర్తీ చేస్తే అందులో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తోంది. ఇది కూడా పోస్టుల భర్తీ జరిగిన ఏడాదిన్నర తర్వాత కోర్టుకు వెళ్లినా సరైన ఆధారాలు చూపించలేకపోయింది. ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు స్పష్టత ఇస్తున్నా దీనిపై అదే పనిగా ప్రచారం మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. రిలే దీక్షలు. ఈ తరుణంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులు కర్నూలులో భారీ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. 2019 ఎన్నికలకు ముందు 10,000 ఉపాధ్యాయ పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ అయింది. ఆ సమయంలో ఇది ఒక నోటిఫికేషనేనా? మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తాం, ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్లు జారీ చేస్తూ పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామంటూ జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. నిరుద్యోగ యువత ఆ మాటలు నమ్మి వైసీపీకి ఓటు వేశారు. 5 ఏళ్ల కాలం గడిచింది, కానీ ఒక్క నోటిఫికేషన్ కూడా జారీ చేయలేదు. 5 ఏళ్ల పాటు కళ్ళు కాయలు కాచేలా చూశారు. నిరుద్యోగ యువత అహర్నిశలు శ్రమించారు. కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అనగా 6,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించింది జగన్ సర్కార్. కనీసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాకుండానే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో డిఎస్సి నోటిఫికేషన్ రద్దయింది. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం డిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించిన ఫైల్పై సంతకం చేస్తానని సీఎం ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు స్వీకరించిన క్రమంలో ముఖ్యమంత్రిగా డిఎస్సి ఫైల్పైనే తొలి సంతకం చేశారు. 16,000 ఉపాధ్యాయ పోస్టులతో భారీ నోటిఫికేషన్ ఇచ్చారు. అనుకున్న వ్యవధిలోని ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తి చేశారు. 5 ఏళ్ల పాటు కళ్ళు కాయలు కాచేలా చూసిన పట్టుదలతో చదువుకున్న అభ్యర్థులు నిబంధనలు అనుసరించి రిజర్వేషన్ల ప్రాప్తికి ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. అయితే ఏడాదిన్నర తర్వాత వైసీపీ డిఎస్సిలో అక్రమాలంటూ ఆరోపణలు చేయడం ప్రారంభించింది. కోర్టులకు వెళ్ళింది. ఆధారాలు చూపించలేకపోయింది. కేవలం రాజకీయం అనే కోణంలోని ఆలోచన చేసి వేలాది కుటుంబాలు ఆందోళనతో గడిపేలా వైసీపీ వ్యవహరిస్తోంది.